40వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకుందాం. గడిచిన వారం 1వ వచనం దగ్గర నుంచి 10వ వచనం వరకు చదువుకున్నాం. కానీ ధ్యానించింది మాత్రం 1వ వచనం దగ్గర నుంచి 5వ వచనం వరకు. అయితే ఈ దినాన 11వ వచనం దగ్గర నుంచి 17వ వచనం వరకు చదువుకుందాం. ఆ తరువాత మిగిలిన భాగాన్ని మనం ధ్యానించుకోవచ్చు. నిలబడదామండి, దయచేసి నిలబడదాం. 11వ వచనం. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయముందుదురుగాక. అందరం కలిసి చదువుకుందామండి. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవ, ఆలస్యము చేయకుము. దేవుడి వాక్యము మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. కూర్చుందామండి, కూర్చుందాం. దేవుని మహాకృప, యేసయ్య మహాకృప ఈ 2025వ సంవత్సరంలో ఈ 3వ వారంలోనికి ప్రవేశపెట్టిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. 40వ కీర్తన చాలా బాగుంటుంది కీర్తన. అందులో ఈ 17వ వచనంలో ఒక మాట, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఏం చేస్తున్నారంటే ప్రభువు మనల్ని తలంచుకుంటున్నారు. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారిని పదే పదే మనం తలుచుకుంటూ ఉంటాం. ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు, మనల్ని విడువని దేవుడు, మనల్ని ఎడబాయని దేవుడు. ఆయన మనల్ని ఎల్లప్పుడూ తలుచుకుంటానే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భయపడవలసిన అవసరమే లేదు. మనల్ని ఎవ్వరూ తలుచుకోవట్లేదండి. నేను ఎవ్వరికి అక్కర్లేదండి. అందరూ నన్ను ప్రక్కన పెట్టేశారండి, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారండి అనుకునే పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువు మనల్ని తలంచుకొనుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అయితే ఈ 40వ కీర్తన గడిచిన వారం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం ధ్యానించుకున్నాం. 5వ వచనంలో ఏముంటుందంటే, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పెదను అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడెవడు? మన దేవునికి సాటి అయిన దేవుడు ఎవడు లేడు. దేవుడు ఒక్కడే. ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. దేవునికి స్తోత్రం. ఆ దేవుడే మన దేవుడు. ఆమేన్. కీర్తనలో దావీదు గారు అంటారు చోట, మా దేవుడే మమ్ములను ఆశీర్వదించును. మనల్ని ఆశీర్వదించే దేవుడు ఆయన. మన ఎడల బహు విస్తారమైన తలంపులు కలిగిన వాడైన, మన ఎడల బహు విస్తారమైన ప్రణాళికలు కలిగిన దేవుడైన, మనల్ని తలుచుకునే దేవుడైన, నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊబి నుండి మనల్ని పైకి లేవనెత్తి బండ మీద నిలిపి మనల్ని స్థిరపరిచే దేవుడైన, మన పాదములు జారిపోకుండా, ఏమండి, మన పాదములు 119వ కీర్తన 165వ వచనంలో ఒక మాట ఉంటుంది, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదట. యెహోవా ధర్మశాస్త్రమును మనసులో ఉంచుకున్నవారు, యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించేవారు, దేవుణ్ణి ప్రేమించేవారు, వారు తూలి తొట్టిల్లుటకు కారణం లేదు. కొన్నిసార్లు తూలిపోతే చాలు కింద పడిపోతాం. అలా పడిపోవటానికి కారణం లేదంటాడు. ఎందుకు అని అంటే, మనల్ని పైకి లేవనెత్తే దేవుడు ఒక ఆయన ఉన్నారు, బండ మీద నిలబెట్టే దేవుడు ఒక ఆయన ఉన్నారు, స్థిరపరిచి బలపరిచి ఘనపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయనకు మన ఎడల ఉన్న తలంపులు బహు విస్తారములు. ఆయనకు సాటి అయిన దేవుడు, సాటి అయిన వాడొక్కడును లేడు. 6వ వచనం నుంచి చదువుకుందామండి. బలులనైనను నైవేద్యములైనను నీవు కోరుట లేదు,
నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. దేవునికి స్తోత్రం. ఆయన బలులనైనను నైవేద్యములైనను కోరే దేవుడు కాదు. మన బలులు, మన కానుకలు, మన నైవేద్యాలు ఆయనకు అక్కర్లేదు. సమూయేలు గారు సౌలుతో చెప్తారు, నువ్వు బలి ఇవ్వటానికి తీసుకొచ్చాను మంచి మేకల్ని, మంచి పోతుల్ని, లేకపోతే మంచి గొర్రెల్ని తీసుకొచ్చానని అంటున్నావు. దేవునికి నీ బలులు అక్కర్లేదు. దేవునికి మాట వినుట శ్రేష్టం. మనం దేవుణ్ణి మాట వినేవారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దావీదు గారు ఎప్పుడు రాస్తున్నారు అని అంటే, ఆయన ఒక గోతి నుండి బండ మీదకు వచ్చిన తరువాత, మొదటి 2 వచనాలు అదే కదండి. నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబిలో నుండి, ఆ ఊబిలో నుంచి దేవుడు పైకి లేవనెత్తి బండ మీద నిలబెట్టిన తరువాత, ఆ బండ నుంచి రాజ్యప్రాసాదంలోనికి, రాజ్యగృహంలోనికి వచ్చినప్పుడు దావీదు గారు తెలియచేస్తున్నమాట, ప్రభువా నువ్వు బలులనైనను నైవేద్యములైనను నీవు కోరుట లేదు. మాటకు వినుట కావాలి, ఆజ్ఞను అనుసరించుట కావాలి, వినయ విధేయత కావాలి తప్ప బలులను కోరే దేవుడవు కాదు నాయన. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దామండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే దేవునికి ఇష్టమైంది. మన దేవునికి ఏమి ఇష్టం, ఏదైతే ఆయన ఇష్టపడతారు అని అంటే నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవటం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఒకసారి చూద్దామండి, హోషేయ 6:6. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. నేను బలిని కోరను, కనికరాన్నే కోరుకుంటున్న దేవుడు. ఎందుకంటే మన దేవుడు కనికర సంపన్నుడు. హల్లెలూయా. కరుణా వాత్సల్యము కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు. ఆయన మనల్ని కనికరించి మన ఎడల కృప చూపించి నాశనకరమైన గుంట నుంచి మనల్ని పైకి లేపి క్రీస్తు అనే బండ మీద మనల్ని నింపి ఆయన గాయాలలో మనల్ని దాచి మరణానంతరం మనందరం ఆ రాజసింహాసనం దగ్గర సింహాసనం ప్రక్కనే వేసుకుని కూర్చోటానికి కృప చూపుతున్న గొప్ప దేవుడు ఆయన. బలులు నైవేద్యాలు, బలి ఎందుకు అర్పిస్తారు? మన పాపం తొలగిపోవటానికి. పోయిన శుక్రవారం కూడా మనం స్వేచ్ఛార్పణలు అనే దాని మీద మనం మాట్లాడుకుంటూ, ఒక పాపికి యాజకుడు కలిసి ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళిన తరువాత చేసిన పాపాన్ని బట్టి, ఆయన స్థాయిని బట్టి, ఆయన కొద్దిగా ధనికుడైతే కోడె దూడను, కొద్దిగా దీనత్వం కలిగి లేకపోతే డబ్బు భేదస్థితి అయితే ఒక పావురాన్ని తీసుకెళ్ళి బలిపీఠం దగ్గర అర్పణ, రక్తం ఒలికించాలి. అది బలి. నైవేద్యము అని అంటే మన పంటలలో ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అర్పించాలి. ఈ బలి నైవేద్యము ఎక్కడ కలుస్తాయి అని అంటే, మనము పాప పరిహారార్థమై ఆ బలి అర్పించిన తరువాత నైవేద్యంగా ప్రథమ ఫలములు తీసుకొచ్చిన తరువాత ఈ ప్రథమ ఫలములు ఆహారంగా వండుకొని దానిని ఒక కూరగా రెండింటిని కలిపి తిన్నప్పుడు అది దేవుని సన్నిధిలో సంపూర్ణమవుతుంది. దేవుడు నీ ప్రథమ ఫలాల్ని కోరట్లేదు, లేకపోతే నీ బలిని కోరట్లేదు. ఆయన ఏం కోరుతున్నాడంటే మాట వినుట, కనికరాన్ని కోరుతున్నాడు. మాట వినుట శ్రేష్టం, నీతి న్యాయములను అనుసరించుట శ్రేష్టం. మూడవది దహన బలి. ఇక్కడ కింద ఉంటుంది, దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. దహన బలి అంటే ఏంటి? దేవుని సన్నిధిలో మనల్ని మనం దహించేసుకోవడమే. మన కోరికలు, మన శరీర కోరికలు, మన ఆశలు, మన తలంపులు. ఇక మనదనేది ఏముండదండి, మనదనేది ఏముండదు. సమస్తం దేవుని చిత్తమే. ప్రభువా నువ్వు చేయమంటే చేస్తాను, నువ్వు తినమంటే తింటాను, నువ్వు వెళ్ళమంటే వెళ్తాను. ఏదైనా కానీ
దేవుని మీదే ఆధారం. ఒక స్త్రీ ఒక పురుషునికి ప్రదానం చేసిన దగ్గర నుంచి ఇక వివాహం అయిన తర్వాత పూర్తి స్థాయి అధికారం పురుషుడికి ఏ విధంగా అయితే సంక్రమిస్తుందో, మనము వధువు సంఘం, ఆయన వరుడు. ఎప్పుడైతే నీట బాప్తిస్మము తీసుకుని యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు అని మనం ఒప్పుకున్నామో, ఆయన చిత్తానికి మనల్ని అప్పగించేసుకోవాలి. నేను కాదు ప్రభువా, నాలో జీవించున్నది నీవే, పౌలు గారు చెప్పిన సాక్ష్యం. కాకపోతే ఈ రోజుల్లో ఇలాంటివన్నీ పాడైపోయినాయి, తక్కువైపోయినాయి. మనం దేవుని మార్గాల్లో నడవాలి, ఆయన ఆజ్ఞలను బట్టి నడవాలి, ఆయనను సంతోష పెట్టాలి, ఆయన ఇష్ట ప్రకారం నడవాలి. ఆ ఇష్ట ప్రకారం ఆయన సంతోష పెట్టే విధంగా నడిస్తే ప్రభువు మనల్ని తలుచుకుంటాడు. ఏమండి, తప్పిపోయిన కుమారుడిలాగా అటు ఇటు తిరిగి వచ్చినా కానీ తండ్రి చేరదీస్తాడు, ఇంట చేర్చుకుంటాడు, విందు చేస్తాడు, అవన్నీ పర్వాలేదు. కానీ పెద్ద కుమారుడితో అంటున్నాడు ఏమని, నావన్నీ నీవే కదా. ఆ ఆధిక్యత చిన్న కొడుక్కి లేదు కదా. నా చిన్న కొడుకు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, కానీ నా పెద్ద కుమారుడు మాత్రం నన్ను విడిచిపెట్టలేదని అనేక మంది దగ్గర ఆయన చెప్తాడు. అదే కదా తలుచుకోవడం అంటే. అదే దేవుడు చెప్తున్నాడు, బలులను కానీ, నైవేద్యాలను కానీ, దహన బలిని కానీ, పాప పరిహారార్థ బలిని కానీ నీవు తెమ్మనలేదు. మరి ఏం కావాలి ఆయనకి? క్రొత్త నిబంధన సంఘంలోనికి మనం వచ్చి దేవుడికి ఏం కావాలని మనం ఎవరైనా ప్రశ్నిస్తే, నీట బాప్తిజం కావాలి ఆయనకి, ఆత్మ బాప్తిజం కావాలి ఆయనకి, ప్రభు బల్లలో పాల్గొనటం కావాలి ఆయనకి, మన హృదయం. అంతే తప్ప హృదయం ఆయనకి ఇచ్చేసామనుకోండి, దేవునికి చోటు ఇచ్చామనుకోండి, వాక్యంలోకి వెళ్ళినప్పుడు చూస్తాం ఆయన ప్రభావము కొద్దీ మనకిస్తారు. జస్ట్ మనం ఆయనకి చోటిస్తాం అంతే. ఆయన ప్రభావం అంతటితో మనల్ని నింపే గొప్ప దేవుడు ఆయన. తర్వాత ఇంకొక మాట ఉంటుంది ఇక్కడ, నీవు నా చెవులు నిర్మించి ఉన్నావు. నీవు నాకు చెవులు నిర్మించావు. దేవుడు చెవులు నిర్మించారు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. దేనికి నిర్మించారు దేవుడు చెవులు? అలసిన వారిని మాటల చేత ఊరడించుటకు, జ్ఞానము నాకు కలుగునట్లు, శిష్యునికి తగిన నోరు ఆమేన్ యెహోవా నాకు దయచేస్తున్నారు, శిష్యులు వినునట్లు. దేవునికి స్తోత్రం. శిష్యులు మాట్లాడినట్టుగా మాట్లాడాలి, శిష్యులు వినేటట్టుగా మనం వినాలి. మనం యేసుక్రీస్తు దగ్గర శిష్యరికం చెయ్యాలి అని అనుకుంటే, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఉన్న అపేక్షలన్నిటినీ తీసేసి ఉపేక్షించుకుని ఆయన సిలువనెత్తుకోవాలి. ఆమేన్. కాస్తంత కష్టమైన మాటే. నువ్వు ఎప్పుడైతే ఉపేక్షించుకుంటావో, సిలువనెత్తుకుంటావో, నీ నోరు మారిపోద్ది, నీ చెవులు మారిపోతాయి, నీ కళ్ళు మారిపోతాయి, నీ కాళ్ళు మారిపోతాయి, నీ పరిస్థితే మారిపోద్ది, నీ మనోనేత్రం తెరవబడుతుంది. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు అంటారు పౌలు గారు. ఆ తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు రావాలి అని అంటే మనల్ని మనం ఉపేక్షించుకుని ఆయనకి సమర్పించుకోవాలి. ప్రభువా, నాదంటూ ఏమి లేదు ప్రభువా, ఇక సమస్తము నీదే. ఆ సమర్పణలోనికి రావాలి. నిన్నటి దినాన్ని కూడా మనం హన్నా ప్రార్థనలో మాట్లాడుకున్నాం. యాకోబుతో దేవుడు మాట్లాడుతూ 35వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో చెప్తాడు, యాకోబా, నువ్వు బేతేలుకి వెళ్ళి అక్కడ బలిపీఠమును కట్టు. బేతేలు అంటే దేవుని మందిరానికి వెళ్ళి, బలిపీఠం అంటే నిన్ను సమర్పించుకో. సమర్పించుకున్నప్పుడు ఏం జరిగింది? వారు బేతేలుకి వెళ్తా ఉండంగానే దేవుని భయము శత్రువుల మీద కమ్ముకొనెను. మనం ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో, ఎప్పుడైతే దేవునికి మనం సరెండర్ అయిపోతామో, లోబడిపోతామో, లొంగిపోతామో, పెనవేసుకుంటామో, ముడిపడిపోతామో, ఇంకా బాగా ఇష్టమైన మాట నాకు, మనం దేవుని వశమైపోతాము. దేవుని భయం చుట్టూ శత్రువుల మీద ఆవరించేస్తుంది. ఆయన మనకు ఒక చెవులు నిర్మించాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. ఏముంటుంది అక్కడ? ఆయన వాక్యాన్ని మనం ధ్యానించేవారిగా, ఆయన వాక్యాన్ని మనం వినేవారిగా,
మన చేతి ముంజేతి మీద కట్టుగా ఉండేటట్లు, కళ్ళ మధ్యన బాసికంగా ఉండేటట్లు దేవుని వాక్యం మనకు ఉండాలి. నీ హృదయాల్లో ఉండాలి. అభ్యసింప చేసి కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. ఎక్కడ మాట్లాడుతున్నామండి ఈ రోజుల్లో? నాకు అర్థం అవదు. చేతికి కట్టుకోవాలి. ఇవన్నీ ఎక్కడ చేస్తున్నాం? ఇదివరకు రోజుల్లో ఉండేవన్నీ. పాత రోజుల్లో ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు క్రొత్త రోజులు వచ్చిన తర్వాత ప్రార్థన అంటే ఎవరి సెల్ ఆడదే, ఎవరి మొబైల్ ఆడదే, దానిలోనే చదువుకోవడం. బైబుల్ కూడా తక్కువైపోయింది. ఆ పైన ఉంటుంది, ఓ ఇజ్రాయేలు, నీ దేవుడు అద్వితీయ దేవుడు, ఏకైక దేవుడు. ఆయన వాక్యం మన హృదయాల్లో ఉండాలి. హృదయాల్లో ఉండాలంటే ఎలాగెళ్తుందండి? హృదయంలో వినుట వలన. దేవుడు మనకు చెవులు నిర్మించాలి. చెవులు నిర్మిస్తే ఆ చెవులు, దేవుడు నిర్మించిన చెవులు ఆయన వాక్యాన్ని వింటే. రోమ 10:17 అదే కదా, వినుట వలన విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. మరి ఆ విశ్వాసం కావాలి అని అంటే ఈ చెవులు నిర్మించబడాలి. అదే మాట సౌలుతో చెప్పాడు సమూయేలు. 1 సమూయేలు 9:15 ఉంటుంది. ఏమని చూద్దాం ఒకసారి. మీరు పూర్తి చేయలేనప్పుడు చూసేడు. 1 సమూయేలు 9:15 అండి. 1 సమూయేలు గ్రంథం 9:15. సౌలు చాలా బాగుంటుంది, వినండి ఒక మాట. సమూయేలుతో దేవుడు చెప్తున్నాడు, సౌలు రేపు అక్కడికి వస్తాడు, తెలియజేశాడు. ఎట్లనగా, నా జనుల మొర నా దగ్గరికి వచ్చాను. 1 సమూయేలు గ్రంథం 9:15. 16 చదువుతున్నారు ఇప్పుడు. ఎట్లనగా, నా జనుల మొర నా దగ్గరికి వచ్చింది, నేను వారిని చూచాను. కాగా ఫిలిస్తీన్ల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇజ్రాయేలీల మీద అధికారిగా అభిషేకించుటకు ఒక మనుష్యుడిని నీ దగ్గరికి నేను తీసుకొస్తాను. ఆయన ఎలా ఉంటాడో తెలియదు దీనికి. సమూయేలు దేవుని స్వరాన్ని వినేవాడు. ఇక కిందకు వస్తే ఉంటుంది, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషకరం అనే మాట దగ్గర ఈ చిత్తాన్ని నెరవేర్చటంలో సమూయేలు సిద్ధహస్తుడు. ఎప్పటి నుంచి? ఆయన చిన్న ప్రాయం నుంచే. 1 సమూయేలు 3:1 ఉంటుంది కొన్ని మాటలు. దేవుని వాక్కు బాలుడైన సమూయేలు దగ్గరకు వచ్చాను. చూస్తారా? 1 సమూయేలు గ్రంథం 3:4, 6, 8. చిత్తం నేనున్నాను ప్రభువా అని అన్నాడండి సమూయేలు. ఎప్పుడండి? యువక వయసు కాదది, చిన్నప్పుడు, బాలుడిగా ఉన్నప్పుడు అన్న మాట ఏంటంటే, యెహోవా నేనున్నాను. ఇప్పుడేమంటున్నారో తెలుసా? నాకు పనుందిలే ప్రభువా, నువ్వు ఉండు నాయన, నేను వచ్చిన తర్వాత మన ఇద్దరం మాట్లాడుకుందాంలే అంటున్నారు. అంత బిజీ అయిపోయారు జనాలు. 6 చదువుదాం. మరలా సమూయేలుతో మాట్లాడితే లేచి పోయి పిలవలేదు. యెహోవా దేవుని మందిరంలోనే ఉంటున్నాడు, కానీ దేవుణ్ణి ఎరుగని పరిస్థితి. దేవుని మందిరంలో ఎక్కడున్నాడండి ఈయన? వాళ్ళ అమ్మగారు హన్నా గారు తీసుకొచ్చి ఈ సమూయేలుని పాలు విడిచిన ప్రాయంలో ఎక్కడ వదిలేసింది? మందిరంలో వదిలేసింది. మందిరంలో ఉంటున్నాడు, బలిపీఠాన్ని సరిచేస్తున్నాడు, గంగాళంలో నీళ్లు పోస్తున్నారు, సన్నిధి రొట్టెల్ని ఆయన సరిచేస్తున్నాడు, దీపవృక్షంలో ఉన్న ఒత్తులు సరిచేస్తున్నాడు, ఈ దేవాలయపు పనంతా చేస్తున్నాడు, పరిచర్యలో ఉన్నాడు. కానీ దేవుని యెహోవాను ఎరుగకుండెను. అప్పుడు దేవుడు పిలుస్తున్నాడు.
పిలవగానే ఏమన్నాడు? దేవుడిని ఎరగకపోయినా పిలిచినప్పుడు ఆ ఆ ఆ గ్రహించి ఎవరైనా నిన్ను పిలిస్తే యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఆ సమూయేలుతో అనగా ఆ తర్వాత మరలా యెహోవా పిలిచాడు. ఆ నీ దాసుడు ఆలకించుచున్నాడు. వినే చెవులుంటే దేవుని స్వరాన్ని మనం వింటామండి. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడట్లేదు అనుకోండి, ఒకటే కారణం, నువ్వు చదివే భాగం ఏ పోర్షన్ అయితే ఆ పోర్షన్లో దేవుడు నీతో మాట్లాడతాడు. అనుభవంతో చెప్తున్నాను. మనం దేవుడు మాట్లాడాలంటే అక్కడికి ఆది కాండం నుంచి యెషయా గ్రంథానికి మళ్ళీ సామెతలు ఇలా రావాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే చదువుతున్నామో ఆ పోర్షన్లో నుంచి దేవుడు మనతో సంభాషిస్తాడు. శుక్రవారం దినాన్ని కూడా చెప్పాను, సంతోషం వచ్చినప్పుడు దేవుడిని ఆరాధించాలి, దుఃఖం వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రార్థన చెయ్యాలి, బుర్ర పని చేయనప్పుడు, మైండ్ పని చేయనప్పుడు వాక్యాన్ని చదువుకోవాలి. నువ్వు వాక్యం చదువుకుంటే చాలు, నీ పని చేయని మైండ్ని సరి చేసేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటను వెలగలిగిన చెవులు మనకు ఉండాలి. లేదు అని అంటే దేవుడు కూడా గద్దిస్తాడు. ఆ మాట కూడా ఉంది యెషయా గ్రంథం 48వ అధ్యాయం. అది వద్దులేండి. దేవుని మాట వినటానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. 7వ వచనం చదువుదామండి. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. ఇది యేసుక్రీస్తు గురించి ప్రవచన వాక్కు. ఇంకొక రకంగా చెప్పుకోవాలి అని అంటే, పాత రోజుల్లో ఒక రాజుని తయారు చేస్తున్నప్పుడు, ఒక రాజుని పట్టాభిషేకం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రధాన యాజకుడు వచ్చి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆ రాజు గారికి ఇవ్వాలి. ఎందుకు అని అంటే, ఆ రాజు ఆ ధర్మశాస్త్రాన్ని చదివి విధి విధానాలు తెలుసుకుని రాజ్యాన్ని పరిపాలించాలి. ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడిన ధర్మశాస్త్రం యొక్క మూలాలు రాజు తెలుసుకోవాలి. 2వ రాజుల గ్రంథంలో ఒక యాజకుడు వస్తాడండి. ఒక ఆయన చూపించి మనం ముందుకెళ్ళిపోదాం. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథం జనుల విషయంలోను యూదా వారందరి విషయంలోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. విచారణ చెయ్యాలి. ఈ తలంపు ఎలా వచ్చింది అని అంటే, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుట వలన ఆ రాజు. ఇక పుస్తకపు చుట్టలో గురించి నన్ను గురించి వ్రాయబడిన సంగతి, ఆయన సిలువ వేయబడి తిరిగి లేచిన తరువాత ఒక జంట బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక మా దేవుడికి వెళ్ళిపోయాళ్లే, మా రక్షకుడు వెళ్ళిపోయాళ్లే, మా రాజు ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికి ప్రయాణం అయ్యారు? లోకా సువార్త 24వ అధ్యాయం. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుని చూడండి. లోకా సువార్త 24వ అధ్యాయం. టక్మని చెప్పేస్తారనుకున్నాను. 13వ వచనం ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత అందరికీ గుర్తొచ్చేది, చూడక ముందు గుర్తు రావాలి. ఎమ్మై అని గ్రామం వెళ్తా ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి నడుస్తూ, దేని గురించి బాధపడుతున్నారు మీరు అని వారిని ప్రశ్నించారా లేదా? నువ్వు యూదా దేశంలో ఉండి ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఎవరి గురించి ప్రశ్నిస్తున్నారని చెప్పి నువ్వు మమ్మల్ని అడుగుతావా? ఈ 3 రోజులు జరిగిన అల్లకల్లోలం అల్లర్లు నీకు తెలియలేదా అని వారు ఆయనతో చెప్పి 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 25వ వచనం ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు? అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు, అదే మాట, ఈ వచనానికే అది, ఈ ప్రవచనానికి అది నెరవేర్పు. పుస్తకపు చుట్టలో ఆయన గురించి రాయబడిన మాటలు యేసుక్రీస్తు ప్రభువుకి అది ప్రవచన వాక్కుగా ఉంది. 7వ వచనం. వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. 8వ వచనం కూడా చదువుదామా. నా దేవా,
నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము ఆంతర్యము అంటే నా హృదయంలో ఉంది. దేవుని మాట మన హృదయంలో ఉంటే 100% దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తాం. దేవుని మాట మన హృదయంలో లేకుండా ఇంకేదన్నా ఉంటే నెక్కచ్చిగా దేవుని చిత్తాన్ని మాత్రం మనం నెరవేర్చలేము. క్రైస్తవులు అన్న పేరైతే ఉంటుంది కానీ దేవుని మార్గాన నడవని వారం మనం. దేవుని మార్గాన నడవని వారం. ఎప్పుడైతే దేవుని వాక్యం మన ఆంతర్యంలో ఉంటుందో, దేవుని మార్గాన మనం నడుస్తామో, నీవు చేయనదంతయు సఫలమగును. అప్పుడు దేవుడు కూడా మనల్ని తలుచుకుంటాడు. గెత్సెమనేతో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే దేవుని చిత్తాన్ని నెరవేర్చారండి 100% అవునా కాదండి? ఆయన గెత్సెమనే తోటలో కూడా ఏమంటారు? నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే, నీ చిత్తమే. ఎందుకంటే దేవుని వాక్యం ఆయన ఆంతర్యంలో ఉంది. వాక్యమే ఆయన. కాబట్టి మనం కూడా దేవుని ఎడల భక్తి కలిగిన వారమై ఆయన వాక్కును మన ఆంతర్యంలో ఉంచుకొందుము గాక. దేవునికి స్తోత్రం. 9వ వచనం. ఎప్పుడైతే దేవుని వాక్యం మన ఆంతర్యంలో ఉంటుందో, 9వ వచనం 10వ వచనం ఒకసారి చదువుదాం. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించుయున్నానని నేనంటిని యెహోవా, అది నీకు తెలిసిన ఆయన. ఎప్పుడైతే ఆంతర్యంలో దేవుని యొక్క మాట ఉంటుందో, ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తామో, మన మహాసమాజంలో ఏం చేస్తామట? ఏమండి? నీతి సువార్త, నీతి సువార్త, సత్య సువార్త, రాజ్య సువార్త, ఇవన్నీ సువార్తలే. దేవుని మందిరంలో మాత్రమే నీతి ఉంటుందండి. దేవునికి స్తోత్రం. ఇక్కడే నీతి సువార్త ఉంటుంది. ఇంకెక్కడా నీతి సువార్త అనేది దొరకదు. అందును బట్టే దావీదు గారు రాత్రి చెప్పుకున్నట్టు, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషం. ఎందుకంటే నీతి ఉంది ఇక్కడ. నీతిమంతుడైన దేవుని సంచారం ఉంది. నీతిమంతుడైన దేవుని సహవాసంలో మనం ఉన్నాం. ఆయన మాటలు మన గుండెల్లో ఉంటే, మన ఆంతర్యంలో ఉంటే, ఆయన చిత్తమును నెరవేర్చుట మనకు సంతోషము. లేని ఎడల మన చిత్తమును నెరవేర్చుకుంటాం. మన చిత్తం ఎక్కడికి వెళ్ళిపోతుంది? తుదకు అది మరణానికి తీసుకెళ్తుంది. దేవుని చిత్తంలో ఉంటేనండి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. 23వ కీర్తనలో కూడా అదే చెప్తాడు భక్తుడు. నీవు నీ నామమును బట్టి నన్ను నీతి మార్గమున, ఆయన నీతి మనకి పచ్చిగల చోట్లకు తీసుకెళ్తాడు, శాంతికరమైన జలముల యొద్దకు తీసుకెళ్తాడు, శత్రువులు ఎదుట భోజనం పెడతాడు, నూనెతో మన తల అంటుతాడు, కృపాక్షేమాలు మన వెనకాల వస్తాయి. అన్ని బాగానే ఉంటాయి. ఈ 3వ వచనం మాత్రమే కాస్తంత కష్టం. ఆ నీతి మార్గాన్ని వెళ్తున్నప్పుడు ఒక అడుగు అడ్డు పడింది అనుకో, ఒక దెబ్బ కొడతాడు. కొడతాడా కొట్టడా? ఎందుకని? అది ఆయన గురించి కాదు, మన గురించే. అరే నువ్వు నీతి తప్పుతున్నావురా అంటాడు. నీతి మార్గంలో అది మనకి ఇష్టం ఉండదు. మనమేం స్వేచ్ఛా జీవులు, మనకు స్వేచ్ఛ కావాలి. దేవుడు అంటాడు ఆ స్వేచ్ఛ అంతా నాలోనే ఉంటుందని ఆయన అంటాడు. అది మనం ఒప్పుకోం. ఎప్పుడైతే మనం ఆ స్వేచ్ఛకు ఒప్పుకుంటామో, దేవుని అధికారానికి ఒప్పుకుంటామో, ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చుట మనకు సంతోషం. మహాసమాజంలో నా పెదవులు నేను మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను ప్రకటిస్తాం. 10వ వచనం చదువుదాం. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని, నీ సత్యమును, నీ రక్షణను వెల్లడి చేయుచున్నాను. నీతిని మన హృదయంలో పెట్టుకున్న తర్వాత, అసలు నీతి అంటే ఎవరండి? యేసు ప్రభువే కదా. యేసు ప్రభుని హృదయంలో పెట్టుకున్న తర్వాత, హృదయంలో ఆయన ఒక మూలలో కూర్చునే దేవుడు కాదు. ఆయన రాయో రప్పో కాదు. ఆయన సజీవుడైన దేవుడు, మరణమును గెలిచిన దేవుడు. ఆయన ఒక మూలను కూర్చుని హృదయంలో, ప్రభువా నువ్వు హృదయంలో ఉండలే అని చెప్పేసి ఒక హృదయం ఉండేటట్టు అయితే మన అందరం ఇచ్చేస్తాం హృదయం. ఆయన హృదయంలో ఉన్న తర్వాత హృదయంలో ఉంటారు. ఆయన వాక్యం కూడా పోయిన వారం మనం చదువుకున్నాం. ఆ వాక్యం తిన్నప్పుడు మధురంగా ఉంటుంది, తిన్న తర్వాత కడుపులోనికి వెళ్ళి ఏం చేస్తుందట? చేదైపోద్ది. అది వాంతు చేసేసుకోవాలి అన్న ఆలోచన వచ్చేస్తుంది.
ఆ వాంతి చేసుకోవడం ఏంటి అని అంటే, నువ్వు తిన్న ఆ నీతి, నువ్వు తిన్న ఆ మధురమైన మాటలు అనేకులకు తెలియజేసే వరకు నువ్వు ఒప్పుకో. మనశ్శాంతి ఉండదు. ఇర్మియా కూడా అదే అంటాడు, నేను సువార్త ప్రకటించకూడదు అనుకున్నాను ప్రభువా, కానీ నా ఎముకలలో అగ్ని మండేస్తున్నట్టు. చిన్న జ్వరం వస్తేనే సరిగ్గా కుదురుగా పడుకోలేము మనం, ఇక ఎముకల్లో అగ్ని పుడితే చూడండి ఎలా ఉంటుందో. కాబట్టి పెదవులు మూసుకోము, నీతి నా హృదయంలో ఉంచుకొని ఊరకున్నాము అని అంటే ఏంటి అర్థం? దీన్ని తిరగేసి చదివితే, ఊరకున్నాను అంటే నీ నీతి నా హృదయంలో లేదు. అందుకే సర్వజనులారా చప్పట్లు కొట్టుడని భక్తుడు ఎందుకంటాడు 47వ కీర్తనలో అంటే, నువ్వు చప్పట్లు కొడుతున్నప్పుడు అసలు దాని వెనకాల కథ ఏంటంటే, 30 లక్షల మంది 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని, ఆ మేఘం ఆగితే ప్రత్యక్ష గుడారపు మేకులు కొట్టాలి, అవునండి? మేఘం నడిస్తే, మేఘం కదిలితే పీకేయాలి ఇవన్నీ. మరలా పైగా దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ప్రత్యక్ష గుడారం వేసిన దగ్గర, ఆ మందిరం దగ్గర సుత్తి శబ్దము, రాళ్ల శబ్దము వినబడకూడదు కదా. ఆ శబ్దం వినబడకుండా ఉండడానికే చప్పట్లు. సర్వజనులారా చప్పట్లు కొట్టండి అంటే ఎందుకు కొట్టమన్నాడు? ఈ సుత్తి దెబ్బలు టాంగ్ టాంగ్ అని వాళ్ళు కొడతా ఉంటే, ఆ కహతి జాతి వారు ఆ ప్రత్యక్ష గుడారాన్ని వేస్తా ఉంటే, మిగతా వాళ్ళు ఉన్నారు కదండి, మిగతా జనాలు, మిగతా గోత్రముల వారందరూ చప్పట్లు కొడతా ఉండాలి. ఏమని పాట పాడేవారు అప్పుడు? యెహోవా నా బలమా యథార్థమైనది. మీరు చప్పట్లు కొట్టట్లేదు. అసలు మాటే చప్పట్ల కోసం కదా, ఈ సబ్జెక్ట్ వచ్చిందే చప్పట్ల కోసం. మీరు చప్పట్లు పాడతావా? పాడు అన్నట్టు చూస్తారేంటమ్మా? కొడదాం, చప్పట్లు కొడదాం. కొట్టు, గిలక తప్పేట కొట్టు. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపించక, పర్వతముల పునాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపించక, పర్వతముల పునాదులు వణికెను. తన నోట నుండి వాచిన యాగ్ని, తన నోట నుండి వాచిన యాగ్ని దహించి వేసెను వైరులనెల్ల, దహించి వేసెను వైరులనెల్ల. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ఈ పాట ఎవరు పాడారండి? ఇది మిరియాం అక్క, మిరియాం 90 సంవత్సరాల వయసులో. ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాల వయసులో ఆవిడ నాట్యం ఆడుతూ ఉంటే 30 లక్షల మందికి రక్తం ఉడికిపోయిందంట. ఒక భక్తుడు రాస్తాడు, ఉడికిపోయి 30 లక్షల మంది నాట్యం ఆడుతా ఒకే పాట పాడుతూ ఉంటే ఎలా ఉంటుందండి అసలు అరణ్యం? కల్లోలం అయిపోయి ఉంటుంది, అవునా కదా? ఫరో సైన్యం చచ్చిపోయిన సంగతి తర్వాత సంగతి. అసలు ఈ 30 లక్షల మంది ఆ ముసలావిడ 90 సంవత్సరాల ముసలావిడతో డాన్స్ చేస్తూ ఉంటే దేవుడు పరవశించిపోయి ఉంటాడు కదండి. దేవునికి స్తోత్రం. అందుకే మనం చప్పట్లు గట్టిగా కొడితే సాతాను చెంపలు పగల కొడుతున్నట్టు లెక్క. ఒక ఆయన అంటాడు, నరసాపురంలో ఒక పాస్టర్ గారు అంటాడు, గట్టిగా చప్పట్లు కొడితే సాతాను చెంపలు పగల కొట్టినట్టు, జాగ్రత్తగా ఇలాగ అరిసిలేసినట్టు, వడలో గారిలేసినట్టు చేస్తే ఆడికి మాలిష్ చేసినట్టు, మా దగ్గరే ఉండి బాబు ఎక్కడికి వెళ్ళొద్దు అని సాతాన్ని బతిమలాడుకున్నట్టు. మీరు ఏ చప్పట్లు కొడతారనేది మీ ఇష్టం. ఇక దేవునికి స్తోత్రం. నీ నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును
మహాసమాజమునకు తెలుపక మరుగు చేయలేదు. కృప వేరు, సత్యం వేరు. ఏమండి? కృప వేరు, సత్యం వేరు. కృప అంటే ఏ పాపం చేసినా పర్లేదులే క్షమించి. సత్యం అలా కాదు. తప్పు చేశాడు శిక్షించంటది. రెండిటికి అసలు కుదరదు. దాని గురించి మనం తెలియచేయాలి, మరుగు చెయ్యకూడదు. అందుకోసమే ఆయన మనల్ని జిగటకర దొంగ ఊబిలో నుండి పైకి లేపాడు. నాశనకరమైన గుంటలో నుండి మనల్ని పైకి లేపాడు. కాబట్టి దైవ జనాంగమా, ఆయన చిత్తాన్ని నెరవేరుద్దాం. ఆయన ధర్మశాస్త్రాన్ని ఆంతర్యంలో ఉంచుకుందాం. బలులు నైవేద్యాలు కాదు, మాట వినే భక్తిలోనికి మనం వెళ్దాం. ఆయన బలులు వద్దన్నాడు, నైవేద్యం వద్దన్నాడు. తర్వాత దహన బలులు వద్దన్నాడు, పాప పరిహారార్థ బలి వద్దన్నాడు. ఏం కావాలన్నాడు మరి? బాప్తిసం కావాలన్నాడు, ప్రభు బల్ల కావాలన్నాడు, హృదయంలో చోటు కావాలన్నాడు. ఆమేన్. వాటిని ఇచ్చిన వారమైతే మనం మహాసమాజంలో దేవుడిని గురించి మనం ప్రకటన చేస్తాం. దేవుడి మాటలు దీవించును గాక. నిలబడదాం, దేవుడిని ఆరాధిద్దామండి. నిలబడదాం.